సభాధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారికి, నిర్వాహకులు ప్రవీణ్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉద్యమ నేత, మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక పోరాటాల్లో పాల్గొని దశను దిశను నిర్దేశించేటువంటి క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక అపూర్వమైనటువంటి విశాల ప్రజా ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, మన ముఖ్య అతిథి ఇంకొకరు టంగసాల అశోక్ గారు, మీరు అందరికి కూడా విద్యార్థులు రోజు చూస్తుంటారు కాబట్టి సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా ఆ సంక్షోభ పరిష్కారం కోసం మార్గాలు వెతికేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలకు అసలైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి గొప్ప మేధావుల్లో టంకసాల అశోక్ గారు. వారు మన దగ్గర రావడం, యూనివర్సిటీకి రావడం మనందరికీ కూడా చాలా సంతోషం. అలాగే తెలంగాణ ఉద్యమానికి ఒక సెంటర్ పాయింట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక రహదారి వేసిందనేటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. అటువంటి విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి మిత్రులు, ఆనాటి ఉద్యమకారుడు, ప్రజాప్రతినిధి మిత్రులు గాదర్ కిషోర్ గారికి, మా అడ్వకేట్ జేఏసీలలో కూడా చాలామంది చాలా పార్టీలలో రకరకాలు ఉంటారు. మిలిటెంట్లు ఉంటారు, మేధావులు ఉంటారు, సైనికులు ఉంటారు. అట్లా మిలిటెంట్ మా ఉపేందర్ ఏ చిన్న సమస్య వచ్చినా అడ్వకేట్ అనేటువంటి విషయం కూడా మరిచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన. ఇక మా వెంకన్న గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇంతకుముందే మీ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక ఉద్యమాల్లో పాల్గొని శాస్త్రీయ విద్య కోసం నిరంతరం తప్పించినటువంటి వెంకన్నకు, సతీష్కి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ సెమినార్ అనేటువంటిది నిజంగా మరి ఒక చారిత్రక నేపథ్యాన్ని మనకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సెమినార్కి ఇంత ప్రాధాన్యం అంటే, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి ఒక మేధో మదనం, భావజాల వ్యాప్తి, ఉద్యమ కార్యాచరణకి ప్రధాన కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ముందుకు తీసుకుపోయినాయో ఇవాళ మనం మళ్ళీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విశాల ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొని తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ళు తనలాడి తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకుపోయి ఏదో ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలనేటువంటి ఒక నేపథ్యంలో 10 ఏళ్ళు సాగినటువంటి పరిపాలన తర్వాత ఈ 17-18 ఏళ్ల పరిపాలనలో ఎటుపోతున్నది తెలంగాణ, ఎట్లయితున్నది తెలంగాణ అనేటువంటి ఒక మదన పడుతున్నటువంటి సందర్భంలో ఈ సెమినార్ జరపడం ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ప్రారంభం. తెరలు చేద్దామనుకున్నటువంటి తెలంగాణకు డెఫినెట్గా సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ఇది ప్రారంభం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక నేపథ్యం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అనేక సామాజిక ఉద్యమాలకి, అనేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పోరాటాలకు కూడా వారికి అవసరమైనటువంటి శక్తినిచ్చింది, అవసరమైనటువంటి వీరులనిచ్చింది, అవసరమైనటువంటి త్యాగాలను చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ప్రజలకి ఒక ఆరాధ్య దైవంగా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తాను. కాబట్టి ఈ సెమినార్ అనేటువంటిది ఇవాళ అశోక్ గారు పెద్దలు, ఎందుకంటే జగదీష్ అన్న చాలా వివరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పరిపాలనలో నేను చెప్దామనుకున్న జగదీష్ అన్నను చాలా విషయాల్లో బీట్ చేయొచ్చు. మంత్రులు ఇవాళ సంక్షేమ పథకం 150 ఉంటే 200 చేయొచ్చు. ఇంకొక ఆయన 15,000 రుణమాఫీ ఉంటే 20,000 చేయొచ్చు. ఇంకొక ఆయన బీమా 1,00,000 నుంచి 2,00,000 చేయొచ్చు. ఇంకొక ఆయన ఇంకేమైనా చేయొచ్చు. కానీ జగదీష్ అన్న కాలంలో 24 గంటల నిరంతర విద్యుత్తును బీటు చేయడం తెలంగాణ చరిత్రకు సాధ్యం. ఎందుకంటే 25 గంటలు ఉండదు కాబట్టి 24 గంటలు విద్యుత్తును సాధించుకున్నాం.
ఎట్లా సాధించుకున్నాం? నిరంతర వెలుగులు. ఆనాడు మనం అందరం కూడా అనేక సందర్భాల్లో పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళం, వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళం. కరెంటు లేక మనకున్నటువంటి కష్టాల్ని, కరెంటు లేక మన జీవితాలు బుగ్గిపాలైనటువంటి నేపథ్యాన్ని ఈ 10 ఏళ్లలో అపూర్వ విజయం సాధించినటువంటి విషయంలో ముఖ్యమైనటువంటిది అది మన ఉద్యమకారుడు జగదీష్ అన్న చేతిలో ఆ విద్యుత్ శాఖ రావడం, కేసీఆర్ గారి మార్గదర్శనంలో నిరంతర విద్యుత్ ఇవ్వడం. ఇవాళ ఎక్కడికి పోయినా విద్యుత్ విషయంలో కరెంట్ ఇట్లా మలిగిపోగానే అయ్యో కేసీఆర్ పోయిందా అని మాట ఎందుకు వస్తుందంటే 24 గంటల విద్యుత్తును తీసుకొచ్చినటువంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి తెలంగాణ. ఇవాళ తెలంగాణ మీద ఎవరెన్ని మాట్లాడినా విద్యుత్ విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ ఇవాళ ఈ అద్భుతం ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి డెఫినెట్గా ఓయూకున్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలని డెఫినెట్గా మళ్ళీ మనమే మొదలు పెట్టాలి. మరి ఈ సమావేశం మరి జగదీష్ అన్న ఏ ఆలోచనతో జగదీష్ అన్నని ఇక్కడికి అందరూ ఆహ్వానించారో మీ మిత్రులందరూ కూడా డెఫినెట్గా దీనికి ఒక సార్థకం ఉంటుంది. ఇక్కడి నుండి మన ఆలోచనలు వెదజల్లేటువంటి ఒక కార్యక్రమం మొదలవుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరుగా గుర్తు చేస్తా ఉన్నా. రెండవది నీళ్లు నిధులు నియామకాలు. ఈ సబ్జెక్టే తెలంగాణ, అందుకే మన చారిత్రక నేపథ్యం అన్న మన తెలంగాణ తీసుకురావడానికి కూడా ఈ మూడే ట్యాగ్ లైన్లు: నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి. ఈ మూడిట్లో మనం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. అందులో ప్రధానమైనటువంటిది నియామకాలు. నీళ్లు నిధుల గురించి ఎంకన్నా చెప్పిండు, జగదీష్ అన్న కూడా మాట్లాడతాడు, అశోక్ గారు కూడా మాట్లాడతారు. నియామకాలకు సంబంధించి నియామకాలు అనేటువంటి విషయంలో మనం చాలా విద్యార్థులం కానీ, ఉద్యోగులం కానీ, మొత్తం సబ్బండ వర్గాలు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిపాలనలో సరైనటువంటి అవకాశాలు లేవు. మన రాష్ట్రం మనం తెచ్చుకొని మన ఉద్యోగాలు మనకు కావాలనేటువంటి దీంతో కొట్లాడినా. నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సందర్భంగా మీటింగ్ పోయినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల సమావేశం నిర్వహించేటువంటి సందర్భంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు, ఏఎస్ఓ పోస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది జోనల్ పోస్ట్. ఆ జోనల్ పోస్టుకు సంబంధించి ఆ జోన్ ఏంది? ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ ఈ 3 కలిపి ఒక జోన్. 66 మందితో సమావేశం ఏర్పరిచి ఇందులో ఆదిలాబాద్ వాళ్ళు ఎవరున్నారో ఇవ్వండి అని మేము, ఎందుకంటే అక్కడ గోండ్ల శాతమైనా, కోలాంల శాతమైనా, బీసీలు కానీ మిగతా చాలా అంశపడినటువంటి వర్గాలు, ఆధిపత్యానికి గురవుతున్నటువంటి వర్గాలకి ఒక ప్రధానమైనటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. 66 మందిలో ఏ ఒక్కరు కూడా ఆదిలాబాద్ వాళ్ళు లేరు. ఎంత విషాదం చూడు. తన ప్రాంతంలోనే తాను ఉద్యోగం చేయలేనటువంటి ఒక అనివార్య స్థితికి నెట్టబడ్డటువంటి సమాజం. అందుకే ఈ జోన్ల అస్తవ్యస్తం 6 జోన్లుగా విభజించి, రకరకాలుగా విభజించి పోస్టులన్నీ కూడా ఎండిఓ పోస్ట్ అనేటువంటిది మామూలు పోస్టు, దాన్ని తీసుకుపోయి ఎక్కడనో ఆర్డీఓ స్థాయి పోస్టు పెట్టి రకరకాలుగా సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి నియామకాలకు సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విజయం ప్రపంచంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కాలి. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలంటే ఆనాడు ఉన్నటువంటి రేషియో ఏదైతే 70-30, 60-40, 80-20 అనేటువంటి దాన్ని అవి ఓపెన్ కోటానంతా కూడా నాన్ లోకల్ కోటాగా మార్చి అనేక మందిని తెలంగాణలో డంప్ చేసి రకరకాలుగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తెచ్చి వేలాది మందిని స్థానికులను కానటువంటి వాళ్ళని నియమించి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు దూరం చేసినటువంటి ఒక వ్యవస్థను మార్చాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించినటువంటి గొప్ప విజయం స్థానికులకు 95% రిజర్వేషన్లు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇది మనం చాలా పెద్దగా ప్రచారం మనకు జరగలేదు. ఎందుకంటే స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని కొట్లాడినాం తప్ప స్థానికులకు 95%. ఇలా కేసీఆర్ ఉండొచ్చు, మొన్న ఇలా ఇంకొక ఆయన ఉండొచ్చు, తెల్లారి ఇంకొక ఆయన రావచ్చు, కానీ 95% రిజర్వేషన్ను మార్చేటువంటి శక్తి ఎవరికి ఉండదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆ 95% వల్ల ఏమైంది? చాలా ఉద్యోగాలు స్థానికులకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు కూడా జోనల్గా మార్చేటువంటి పద్ధతి. స్థానిక ఎల్డీసీ పోస్టులు లేకుంటే కింద సబార్డినేట్స్ పోస్టులో కూడా
ఆ జిల్లాలో దొరకకుండా 20%లో తీసుకొచ్చి నింపినటువంటి సందర్భాన్ని ఇప్పుడు 95% ఆదిలాబాద్ పోస్టులు ఆదిలాబాద్కే, కొమరం భీం పోస్టులు కొమరం భీంకే, నల్గొండ పోస్టులు నల్గొండకే అని ఒక అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిపాలన 10 ఏళ్ల పరిపాలన అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. చాలామంది ఏం జరగలేదు, ఏమీ కాలేదు అనే దుష్ప్రచారం చేసేటువంటి శక్తులకు అందరికీ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఈ 95% రిజర్వేషన్లు దక్కించుకున్నటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి పరిపాలనలో మాకు ఈ న్యాయం జరిగింది, 24 గంటల కరెంటు ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించడమో అదే రీతిలో నియామకాల్లో 95% స్థానికులకు రిజర్వేషన్. అది 27 రాష్ట్రాలు, మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఎందుకంటే అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతగా నేను 27 రాష్ట్రాల్లో కూడా అనేక సందర్భాల్లో పర్యటించడం, ఎక్కడ కూడా స్థానికులకు రిజర్వేషన్ అనేటువంటి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి రాష్ట్రం లేదు. అది కేవలం టీఆర్ఎస్ వల్లనే సాధ్యమైంది, కేసీఆర్ వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది, అసలు నియామకాలే జరగలేదు. ఇవాళ ఎవరు మాట్లాడినా చాలామంది కూడా చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక అబద్ధాన్ని, ఇంతకుముందే గోబెల్స్ ప్రచారం అని మా నర్సన్ ఎట్లయితే యాడ్ చేసిండో గోబెల్స్ను మించిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంలో. 1,60,000 ఉద్యోగాలు శ్వేతపత్రాన్ని మనం అసెంబ్లీ ఎన్నికలకు పోయే ముందే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ రోజు ఒక శ్వేతపత్రాన్ని ఉద్యోగులకు సంబంధించి మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, 1,60,000 ఉద్యోగాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి ఇచ్చినాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా రెసిడెన్షియల్ ఒక్క టీచర్ పోస్టును మీరు నింపలేదని మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో 1000 ఉద్యోగాలని ఆ రోజు ఈ ప్రవీణ్ కుమార్ గారు నేతృత్వంలో బోర్డు ఏర్పాటు చేసి తొందరగా నియామకాలు జరగాలని రెసిడెన్షియల్ వ్యవస్థలో మరి టీచర్ పోస్టులను సృష్టించినటువంటి విషయాన్ని కూడా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, అన్న ఉన్నటువంటి విద్యుత్ శాఖలో కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అసలు గతంలో ఎప్పుడు కూడా అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులన్నీ కూడా రద్దయిపోతే మళ్ళీ 5,000 హెక్టార్లకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలని గ్రామీణ స్థాయిలో వ్యవస్థను బలోపేతం చేసేటువంటి దిశలో ఏఈఓ పోస్టులను నింపినటువంటి తెలంగాణ రాష్ట్రం. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ లెక్కలు మనం ఎవరో ఇంతకుముందే చెప్పినట్టు మనం ఎక్కడ కొట్టినా ఈ వివరాలన్నీ కూడా వస్తాయి. కానీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే ఇదంతా కూడా గతంలో 10 ఏళ్ల పరిపాలన ఒక ఉద్యోగం దొక్కలేదు, 2కో 3కో ఉద్యోగాలు దొరికాయని ఒక విష ప్రచారాన్ని నింపేటువంటి ప్రయత్నం చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే రవీంద్ర భారతిలో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇస్తూ ఉంటే నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి ఏ ముఖ్యమంత్రి అయినా? తెలంగాణ చరిత్ర, తెలంగాణ కొట్టు, ఎందుకంటే ఆయన తెలంగాణలో లేడు, ఉద్యమంలో లేడు. ఉద్యమం అని చెప్పడం అంటే ఆయన కొంత నామోష్, తెలంగాణ అంటే ఆయనకేదో భయకంపితులయ్యేటువంటి ప్రయత్నం. ఎన్నడూ జై తెలంగాణ అన్నాడు, ఎన్నడూ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడు. కనీసం ఉద్యోగులకు నియామక పత్రం ఇచ్చేటప్పుడైనా తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణలో ఏ సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో ఏ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇలా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది, గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయంలో చెప్పకుండా ప్రతిపక్షాల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, వ్యవస్థ బాగు గురించి చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి ఉద్యోగులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎల్బీ స్టేడియంలో మాట్లాడినా, లేకుంటే రవీంద్ర భారతిలో మాట్లాడినా, చివరకు ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇచ్చేటువంటి క్రమంలో విద్యార్థులకు ఏం చెప్పాలి? ఇలా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి, విద్యార్థులు తమ భావి జీవితాన్ని ఎట్లా ఈ సమాజం కోసం మళ్లించాలి, సమాజంలో విద్యార్థులు ఏ చైతన్యాన్ని కలిగి ఉండాలి, చదువుకున్నటువంటి విద్యార్థులుగా సమాజం మన మీద ఏం బాధ్యత పెట్టింది, ఆ బాధ్యత కోసం మనం ఎట్లా పనిచేయాలని చెప్పే బదులు ఆ విద్యార్థుల్లో కూడా విషబీజాములు నింపేటువంటి మాటలు చెప్పి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఇంకొకరి మీద మాటలు చెప్పి ఇలా మొత్తంగా కూడా అటు విద్యార్థుల్ని విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగుల మెదడులో విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తొలగించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మనదే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి చెప్పిందే చెప్పినమని అనుకోకుండా మనం చెప్పిందే చెప్తుండాలి, ఆ విషయాన్ని తొలగించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మనం తీసుకోవాలని నేను మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇది చెప్తూ 1000 సార్లు అబద్ధం ఆడే వరకల్లా చాలామంది నిజంగానే జరగవచ్చు అనేటువంటి ఒక భావనకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనం నివారించలేకపోతే
ఇన్ని చేసి కూడా మనం దోషులుగా సమాజం ముందు నిలబెట్టేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీనికి మనం విద్యార్థులందరం కూడా, ఎందుకంటే సామాజిక శాస్త్రాల అధ్యయనం గురించి నరసింహారెడ్డి గారు ఎంత అవసరాన్ని నొక్కి చెప్పిండో, ఇలా డెఫినెట్గా తెలంగాణ చరిత్రను, తెలంగాణకు ఉండేటువంటి మన వనరులను, తెలంగాణకు కావలసినటువంటి నేపథ్యాన్ని, తెలంగాణ సామాజిక నేపథ్యాన్ని, ఇవన్నీ కూడా మనం విస్తృతంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రను చదవాలి, గతాన్ని చదవాలి, భవిష్యత్తును ఎట్లా ఊహించుకోవాలనేటువంటి విషయంలో కూడా ఇలా ఒక స్పష్టమైనటువంటి రహదారిని మనం వేసుకోవాల్సినటువంటి, ఇలా అన్ని వర్గాలు, మీరు ఒక్క వర్గం కాదు, ఇలా ఈ 17 నెలల్లోనే ఎందుకు ఇంత మనం ఆవేదన ఎంత ఉన్నాం, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఇలా మా ఉద్యోగులు కూడా ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి వస్తే ఏదో గొప్పగా అయిపోతుందని చెప్పి విష ప్రచారానికి లోనే ఇలా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెడితే ఇలా ఏం చేస్తున్నాడో మా ఉద్యోగులందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. మాకు డిఏ ఇవ్వండి, భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలలో, ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి తెలంగాణ, ఇలా 5 డిఏలు పెండింగ్లు ఉన్నటువంటి రాష్ట్రాలు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఎక్కడ కూడా ఉంటే 1-2 డిఏలు ఉండేటువంటి అవకాశం. కానీ 5 డిఏలు ఇలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు కాలంలో 9 డిఏలు ఉంటే, ఆ రోజు పెన్షనర్లందరూ కూడా పోస్టు కార్డులు రాసి, అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇది లేదు కాబట్టి జీవితకాలంలో తెలుగుదేశం కోట ఇవ్వద్దని 100 రూపాయల పోస్టు కార్డు కానీ ఇక జీవితంలో చంద్రబాబు నాయుడు ఎన్నుకోవద్దని పెన్షనర్లు ఎట్లయితే ఆ రోజు లేఖలు రాసిండ్రో, ఇలా అదే పరిస్థితి రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా ఏమడిగిన వాళ్ళు మాకు డిఏ ఇమ్మన్నారు, పిఆర్సీ ఏదో పే రివిజన్ కమిటీ, దేశంలోనూ కూడా ఎక్కడ కూడా పిఆర్సీ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇస్తారు, మధ్యంతర భృతి అని ఉంటుంది ఉద్యోగి. మరి మా కేసీఆర్ గారు ఆలోచించి పిఆర్సీ జీవోతో పాటే ఐఆర్ ఇచ్చి ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి, అది ఏదో కొట్లాడి ఐఆర్ ఇస్తేనేమో కొంత మంచిగుండేనేమో, మా మనసు గల్ల నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళ మనసును గెలుచుకోవడానికి ఇస్తే ఇవాళ ప్రయత్నం ఏమైపోయిందంటే పిఆర్సీ 2 ఏళ్ళు లేట్ అయిపోయింది. పిఆర్సీ అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలు ఇవాళ ప్రపంచమంతా కూడా నవ్వుతూ ఉంది. నన్ను కోసుకొని తింటారా, వండుకొని తింటారా, నేను ఎట్లు ఇవ్వాలి అనేటువంటి మాటలు మాట్లాడి ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని, ఇలా పెన్షనర్లు అందరూ కూడా కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. 12,000 మంది పెన్షనర్లు ఇలా రిటైర్ అయిపోతే ఒక్కరికి కూడా డబ్బులు లేవు, ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, కమిషన్లు ఇస్తే తప్ప జీపీఎఫ్ రిలీజ్ కానటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించింది. మరి ఇన్ని అవలక్షణాలతో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి డెఫినెట్గా మనం చికిత్స చేయాల్సినటువంటి బాధ్యత మనకే ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి విషయాల్లో, నియామకాల విషయంలో కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, ఈ రాష్ట్రంలో ఇది మంచిగా ఉంది అని చెప్పడానికి వీలు లేనటువంటి ఒక స్థితి వచ్చింది. అయ్యో తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని ఏడవాలనుకుంటుండేమో రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు మనం అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళం. మనందరి మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది, అది చూడడం అనేటువంటిది మనకు విషాదమైతే, ఇవాళ ఆయన ఏమనుకుంటుండంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఇన్ని విజయాలు సాధించినటువంటి సమాజానికి డెఫినెట్గా ఏదైనా శిక్ష పడాలని కోరుకుంటున్నాడేమో. ఒకవైపు రైతాంగానికి నీళ్లు రాకుండా ఎండబెడుతున్నాడు, ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించకుండా చేస్తున్నాడు, అట్లాగే రైతులకు మరి రుణమాఫీ కానీ లేకుంటే రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని మరి జ్ఞాపకం ఉంచుకుంటున్నటువంటి రైతులకు ఇవాళ వాళ్ళ చేతి మీద మరి మట్టి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిద్దాం. అన్న జగదీష్ అన్న చాలా విపులంగా మాట్లాడతాడు. కానీ నియామకాలకు సంబంధించి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇలా 40-50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పినాం. గతంలోనే నోటిఫికేషన్ ఇస్తే ఈయన రిలీజ్ చేసింది. మరి 1 సంవత్సరంలో వచ్చిన 6 నెలల్లోనే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకునే రేవంత్ రెడ్డి మరి 17 నెలలకు సంబంధించినటువంటి అంశమే. నువ్వు చెప్పిన కదా 2వ సంవత్సరం 60,000 అంటే కేసీఆర్ గారు చేసినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆ రోజు పెండింగ్లో ఉండడం వల్ల నువ్వు ఇచ్చినవు తప్ప కొత్తగా ఇయ్యాల నియామకాలు ఏమీ జరుగుతలేవనేటువంటి మాట వాస్తవం. రెండవది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి?
మొత్తం జనాభాలో 2% మించి ఉండవు. కానీ ఎక్కువగా రావాల్సింది పారిశ్రామిక ప్రాంతాల్లో. ఆ రోజు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఐటీ కానీ ఫార్మా కానీ మిగతా రంగాలన్నీ కూడా మరి ఇక్కడ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి నూతన టీఎస్ఐ పాస్ తెచ్చి లక్షలాది మందికి దాదాపు 21 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు ఈ 17 నెలల్లో? ఏ పారిశ్రామిక ప్రాంతంలో ఏ కొత్త ఫ్యాక్టరీ వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చాలామంది మేధావులు గతంలో అనేక విషయాలు మాట్లాడిన వాళ్ళు ఇలా నోరు మూసుకొని ప్రేక్షకుల్లాగా ఇలా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అందరినీ కూడా ఇలా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చేసేటువంటి ప్రయత్నంతో పాటు ఇవాళ విద్యార్థులుగా మిగతా సమాజంలో ఉన్నటువంటి మేధావులుగా సమాజాన్ని సరైనటువంటి రీతిలో నడిపించాలనేటువంటి నాయకులుగా ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.